ఆల్ వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం చాలా ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్. చాలా ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా మనం ఎలా గుర్తుపెట్టుకుందాం అన్నది. ఒక్కొక్కసారి చార్ట్లో మనం లెర్న్ చేసిన వాల్యూస్లో మనకు కన్ఫ్యూజన్ వస్తుంది ఎగ్జామ్లో. అప్పుడు మనం ఈజీగా ఎలా క్రాస్ చెక్ చేసుకోవచ్చో మన వాల్యూ కరెక్టా కాదా అన్నది. ఎందుకంటే ఈ వాల్యూలు తప్పు పెట్టేస్తే క్వశ్చన్సే తప్పైపోతాయి మొత్తం. ఓకేనా? అందుకని చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఒకవేళ మీకు ఫస్ట్ టైంలో కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోని మీరు రిపీట్ చేసి చూసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం 30 డిగ్రీ నుంచి 60 డిగ్రీ కన్సిడర్ చేద్దాం అన్ని వాల్యూస్ కూడా. ఈ 30 డిగ్రీ టు 60 డిగ్రీ తీసుకునేటప్పుడు మనకి ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని మనం డిస్కస్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. ఈ ట్రయాంగిల్, ఈ వాల్యూస్, ఇది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఎలాగంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒక్కొక్క సైడు 2a తీసుకుందాం ఫస్ట్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి అన్నీ 60 డిగ్రీ అయిపోతాయి. మూడు కూడా 60 డిగ్రీ అయిపోతాయి. మూడు కలిపితే మనకి 180 డిగ్రీ కావాలి. ఓకేనా? 60 డిగ్రీ. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంటంటే, మనం ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు ఈ సైడ్ని దేని మీద మనం పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నామో ఆ సైడ్నది బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ చేయడం అంటే ఏంటి? రెండు పార్ట్స్ చాలా ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 2a కాబట్టి ఇప్పుడు బి నుంచి డి వరకు ఏ అయిపోతుంది, అలాగే డి నుంచి సి దాకా కూడా ఏ అయిపోతుంది. ఈ పార్ట్స్ మనకి ఏలోకి వస్తాయి. ఓకేనా? ఏ ప్లస్ ఏ 2aని అలా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ కావాలంటే మనకు ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ మనం కన్సిడర్ చేయాలి. ఏదర్ ఇది కానీ లేకపోతే ఇది కానీ, అంతే. ఇప్పుడు చూడండి, ఇది 60 డిగ్రీ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, కానీ ఈ 60 డిగ్రీని మనం బైసెక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ దాకా ఇది 30 డిగ్రీ అవుతుంది, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది 30 డిగ్రీ అవుతుంది. ఇప్పుడు మనకి ఓన్లీ వన్ సైడే చేసుకున్నాం కాబట్టి ఇది 30 డిగ్రీ, ఇది 30 డిగ్రీ, ఇది 60 డిగ్రీ, ఇది 90 డిగ్రీ. ఓకేనా? ఈ మూడు కలిపితే మనకి 180 డిగ్రీ వచ్చేస్తుంది ఈ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఈ సైడ్ మనకి కావాలి అంటే పైథాగోరస్ థియరమ్ యూస్ చేస్తాం. దిస్ స్క్వేర్, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్. ఓకే, దీన్ని మనం ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ రాసేసాను. ఇది ఎలా వస్తుంది? హైపోటెనస్ స్క్వేర్ అంటే 2a కదా, హైపోటెనస్ మనకి 2a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ ఎంత? ఏ స్క్వేర్ ప్లస్ ఇది మనం ఎక్స్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ అయిపోతుంది. ఇది పైథాగోరస్ థియరమ్. ఇప్పుడు 2a స్క్వేర్ అంటే ఇది 4a స్క్వేర్ అయిపోతుంది. 4a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ కావాలంటే ఈ ఏ స్క్వేర్ని ఇటు తెచ్చేస్తే ఇది మైనస్ ఏ స్క్వేర్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే, సో మనకి మిగులుతుంది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్ మిగులుతుంది. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం? దీన్ని స్క్వేర్ రూట్లో తీస్తాం, రూట్ ఆఫ్ 3a స్క్వేర్. ఓకే, ఈ స్క్వేర్తో ఇది కట్ అయిపోయి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బయటకు వచ్చేస్తుంది, ఏ రూట్ 3. ఓకే, అందుకని దీని వాల్యూ ఇక్కడి నుంచి ఇక్కడి వాల్యూ ఏ రూట్ 3. ఓకేనా? ఇప్పుడు ఇంత మీరు గుర్తు, ఇది 2a, ఇది a, ఇది ఏ రూట్ 3. ఇప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సైన్ థీటా ఏంటవుతుంది? పర్పెండిక్యులర్, దట్ ఈస్ సైడ్ ఆపోజిట్ అపాన్ హైపోటెనస్. పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెనస్. సైన్ థీటాకి జస్ట్ ఇన్వర్స్లో వస్తుంది కాసెక్ థీటా. ఓకే, కాసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇది పి అపాన్ పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెనస్ అయితే ఇది హైపోటెనస్ అపాన్ పర్పెండిక్యులర్ అవుతుంది. ఇప్పుడు పర్పెండిక్యులర్ ఎలా చూస్తాం? ఇప్పుడు సపోజ్ 30 డిగ్రీ చూద్దాం అనుకుంటే, ఓకే, 30 డిగ్రీ చూద్దాం అనుకుంటే సైడ్ ఆపోజిట్ అన్నమాట. ఇది పర్పెండిక్యులర్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తే దీని సైడ్ ఆపోజిట్ కాబట్టి ఇది పర్పెండిక్యులర్ అవుతుంది. ఇప్పుడు మనం 60 డిగ్రీ తీసుకుంటే సైడ్ ఆపోజిట్, దీనికి సైడ్ ఆపోజిట్ ఇది కాబట్టి ఇది పర్పెండిక్యులర్ అయిపోతుంది. ఓకేనా? ఇలా చూస్తాం. పర్పెండిక్యులర్ అంటే సైడ్ ఆపోజిట్. బేస్ అంటే ఇది 60 డిగ్రీ అయితే ఇది బేస్ అవుతుంది, ఇది 30 డిగ్రీ అయితే ఇది బేస్ అవుతుంది. ఓకే, అలాగనమాట. సో సైన్ థీటా అండ్ కాసెక్ థీటా జస్ట్ ఇన్వర్స్ అవుతుంది. కాసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అపాన్ సైన్ థీటా. కాబట్టి
ఈ వాల్యూస్ని మనం రివర్స్ చేసేస్తే చాలు లర్న్ చేసేటప్పుడు కూడా, అందుకు చెప్తున్నాను. కాస్ థీటా ఏంటి? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు బేస్ అపాన్ హైపోటెనస్ అవుతుంది. ఓకే, కాస్ థీటాకి జస్ట్ ఇన్వర్స్ వస్తుంది సాక్ థీటా, హైపోటెనస్ అపాన్ బేస్. ఇది బి అపాన్ హెచ్, ఇది హెచ్ అపాన్ బి. అలాగే టాన్ థీటా పర్పెండిక్యులర్ అపాన్ బేస్, కాట్ థీటా బేస్ అపాన్ పర్పెండిక్యులర్. ఈ ఫార్ములాలు కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది నా ఛానల్లో మీరు ట్రిగ్నోమెట్రీ ప్లేలిస్ట్ ప్లే చేసి చూడండి. అందులో చాలా ఈజీ టెక్నిక్ ఇచ్చాను, ఇందులో కూడా కన్ఫ్యూజన్ లేకుండా. ఎందుకంటే ఈ ఫార్ములా తప్పు పెడితే మొత్తం ఈ సైన్ థీటా బదులు మనం ఈ కాస్ థీటా ఫార్ములా ఇక్కడ పెట్టేసామంటే తప్పైపోతుంది కదా. అది కూడా లర్న్ చేసుకోవడం కోసం ఆ ప్లేలిస్ట్ మీరు తప్పకుండా చూడండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఓకే, ఇప్పుడు మనం వద్దాం ఈ వాల్యూస్ని ఎలా చూద్దాం. ఇప్పుడు సైన్ 30 డిగ్రీ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెనస్. హైపోటెనస్ అంటే ఈ ట్రయాంగిల్లో ఇదే కదా, ఏబి ఈజ్ ద హైపోటెనస్. సైన్ 30 డిగ్రీ అంటే పర్పెండిక్యులర్ బీడీ అవుతుంది. సైడ్ ఆపోజిట్ అంటే ఇది, అంటే ఏ అపాన్ 2a, ఏ అపాన్ 2a. ఈ ఏ కట్ అయిపోయి 1/2 మిగులుతుంది. సైన్ 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకేనా. అలాగే ఇప్పుడు కాస్ 30 డిగ్రీ తీసుకుందాం. కాస్ 30 డిగ్రీ అంటే ఏంటి? ఈ కాస్ 30 డిగ్రీ కాబట్టి ఇది బేస్ అపాన్ హైపోటెనస్. బేస్ ఎంత ఉంది మనకి? a√3 ఉంది. హైపోటెనస్ 2a ఉంది. ఇప్పుడు ఈ ఏ కట్ అయిపోయి √3/2 వస్తుంది. సో కాస్ 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు √3/2. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వాల్యూస్ పెట్టేసుకుంటే, ఇది లర్న్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్కడ ఈ ఫార్ములాలు కనుక కరెక్ట్గా వచ్చేస్తే ఇంకా మీకు అసలు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా, √3/2 అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనకి? టాన్ 30 డిగ్రీ. టాన్ థీటా ఫార్ములా ఏంటి? పర్పెండిక్యులర్ అపాన్ బేస్. ఓకే, 30 డిగ్రీ అంటే పర్పెండిక్యులర్ ఇదవుతుంది, బేస్ ఇదవుతుంది. ఓకే, అంటే ఏ అపాన్ a√3. ఈ ఏ క్యాన్సిల్ అయిపోయి 1/√3 టాన్ 30 డిగ్రీ. కాట్ 30 డిగ్రీ. ఇప్పుడు చూడండి, కాట్ 30 డిగ్రీ మనకి ఏం చేయొచ్చు అంటే టాన్ 1/tan 30 డిగ్రీ అవుతుంది. మీకు టాన్ 30 డిగ్రీ తీసేస్తే ఇది 1/√3 వచ్చింది కాబట్టి ఇది ఇది √3 చేసేయచ్చు. దీని ఇన్వర్స్ అనమాట. 1/√3ని మనం ఏం చేస్తాం? డినామినేటర్ న్యూమరేటర్లోకి, న్యూమరేటర్ డినామినేటర్లోకి. √3/1 దట్ ఈజ్ ఈక్వల్ టు √3. కాట్ 30 డిగ్రీ అంటే ఏంటి? టాన్ 30 డిగ్రీ ఎంత వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని న్యూమరేటర్ డినామినేటర్లోకి, డినామినేటర్ న్యూమరేటర్లోకి చేసేసుకుంటే మీకు కాట్ 30 డిగ్రీ వచ్చేస్తుంది. లేదు, ఈ ఫార్ములాతో కూడా మీరు చూసుకోవచ్చు. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు బేస్ అపాన్ 30 డిగ్రీ కాబట్టి బేస్ ఇదవుతుంది. ఓకేనా, హైపోటెనస్ ఇదవుతుంది కాబట్టి కాట్ 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు మనకి √3. హైపోటెనస్ కాదు, సారీ, ఇది బేస్ అపాన్ పర్పెండిక్యులర్. సో a√3/a. ఓకేనా, కాట్ 30 డిగ్రీ. ఇప్పుడు అలాగే కాసెక్ 30 డిగ్రీ ఉంది. కాసెక్ 30 డిగ్రీ ఏంటి? ఇక్కడ ఎందుకు రాశాను సైన్లో కాసెక్? ఇక్కడ సైన్ 30 డిగ్రీ 1/2 వస్తే కాసెక్ 30 డిగ్రీ 2 వస్తుంది. ఎందుకంటే కాసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin థీటా. అందుకు మీకు సైన్ వాల్యూ ఏది వస్తుంటే అది కూడా సేమ్ అలాగే దాన్ని రివర్స్ చేసేస్తే న్యూమరేటర్ డినామినేటర్లోకి, డినామినేటర్ న్యూమరేటర్లోకి చేసేస్తే కాసెక్ థీటా వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు సైన్ 30 1/2 కాబట్టి న్యూమరేటర్లో 1 ఉంది, డినామినేటర్లో 2 ఉంది. కాసెక్ 30 డిగ్రీ అంటే న్యూమరేటర్లో 2 వెళ్ళిపోతుంది, డినామినేటర్లో 1 వస్తుంది. డినామినేటర్లో 1 మనం చెప్పక్కర్లేదు, అందుకు ఓన్లీ 2. ఓకేనా, ఇలా గుర్తుపెట్టేసుకోవచ్చు మీరు. అలాగే సాక్ 30 డిగ్రీ ఏంటవుతుంది? ఇది √3/2 కాస్కి ఇన్వర్స్ సాక్. ఓకే, కాస్కి ఇన్వర్స్ సాక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos థీటా. కాస్ 30 డిగ్రీ మనకి √3/2 వచ్చింది కాబట్టి ఇది 2√3. ఇది మీకు లర్న్ అయిపోతే చాలు, మిగతా అంతా మీరు ఈజీగా తీసేసుకోవచ్చు. ఓకేనా, ఐ హోప్ మీకు ఇక్కడ దాకా క్లియర్ అయిపోయింది. ఇంకా ఈజీ ఏంటంటే సైన్ 30 డిగ్రీ కాస్ 30 డిగ్రీ లర్న్ చేసేసుకుంటే చాలు. ఈ రెండు మీరు లర్న్ చేసుకుంటే ఇక్కడ దాకా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఎలాగో చెప్తున్నాను చూడండి. సైన్ 30 డిగ్రీ 1/2 టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా అపాన్ కాస్ థీటా అవుతుంది.
సైన్ థీటా అపాన్ కాస్ థీటా అవుతుంది. ఇప్పుడు 30 డిగ్రీ అంటే ఏంటవుతుంది? సైన్ 30 డిగ్రీ 1/2 అవుతుంది. కాస్ 30 డిగ్రీ √3/2 అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ చేసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√3 tan 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1/√3. అలాగే కాట్ 30 డిగ్రీ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అపాన్ సైన్ థీటా, కాస్ థీటా అపాన్ సైన్ థీటా. కాస్ 30 డిగ్రీ మీకు గుర్తుపెట్టుకుంటే కాస్ 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు √3/2, సైన్ 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ √2 క్యాన్సిల్ అయిపోతాయి. √3/1 దట్ ఈజ్ ఈక్వల్ టు √3. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఈ రెండు గుర్తుపెట్టేసుకుంటే చాలు, మీరు మిగతా అంతా తీసుకోవచ్చు. కాసెక్ 30 డిగ్రీ అంటే దీన్ని ఇన్వర్స్ చేసేయడం, సెక్ 30 డిగ్రీ అంటే దీన్ని ఇన్వర్స్ చేసేయడం. ఓకే, అలాగే సైన్ 60 డిగ్రీ కాస్ 60 డిగ్రీ ఇది గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఇవన్నీ కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. సైన్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 60 డిగ్రీ అంటే పర్పెండిక్యులర్ ఇదైపోతుంది. ఓకే, ఇది అపాన్ బేస్. ఇక్కడ పర్పెండిక్యులర్ ఏమిటవుతుంది? సైన్ 60 డిగ్రీలో ఏ √3 అవుతుంది. ఓకే, అపాన్ హైపోటెనస్ 2a. ఈ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు √3/2. సో కాస్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు √3/2. సైన్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు √3/2. కాస్ 60 డిగ్రీ అన్నప్పుడు ఇది బేస్ అవుతుంది. బేస్ అపాన్ హైపోటెనస్ ఏ అపాన్ 2a. ఈ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. కాస్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇప్పుడు ఈ రెండు మీకు గుర్తుపెట్టుకుంటే ఓకే, tan 60 డిగ్రీ చాలా ఈజీగా తీసేయచ్చు. tan థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా అపాన్ కాస్ థీటా అవుతుంది. ఓకేనా, ఇది √3/2. సైన్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు √3/2 డివైడెడ్ బై కాస్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు √3/1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు √3. సో tan 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు √3. ఇది √3 ఉంటే కాట్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు, ఇది √3/1 కదా, √3 అంటే √3/1 అని అర్థం. సో ఇది 1/√3 అయిపోతుంది. చాలా ఈజీ మీకు లెర్న్ చేసుకోవడం. అలాగే కాసెక్ 60 డిగ్రీ సైన్ 60 డిగ్రీని ఇన్వర్స్ చేసేయండి. ఇది సైన్ 60 డిగ్రీ మీకు √3/2 వచ్చింది. కాబట్టి కాసెక్ 60 డిగ్రీ మీకు 2/√3 అయిపోతుంది. ఈ డినామినేటర్ న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది, ఈ న్యూమరేటర్ డినామినేటర్లోకి వచ్చేస్తుంది. అలాగే కాస్ 60 డిగ్రీది కాస్ 60 డిగ్రీ 1/2 కాబట్టి సెక్ 60 డిగ్రీ 2/1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇక్కడ దాకా మీకు లెర్న్ అయిపోతే ఐ హోప్ మీకు ఈజీగా లెర్న్ అవుతుంది. ఒకసారి మీరు మళ్ళీ కాన్సెప్ట్ చూసుకుని మీ అంతటి మీరు ఫిగర్ వేసుకుని ఈ ఫార్ములాలు చూసుకుంటూ చేయండి. ఈ ఫార్ములాలు ఒకవేళ మీకు ఇందులో కూడా కన్ఫ్యూజన్ ఉంటే ఆ ప్లేలిస్ట్ తప్పకుండా చూడండి నా ఛానల్లో. అందులో మీకు చాలా ఈజీగా ఎలా రికాల్ చేయాలనేది చెప్పాను. ఓకే, ఇప్పుడు సైన్ 45 డిగ్రీకి వద్దాం. ఈ 45 డిగ్రీ ఎలా చూడాలి ఈ పార్ట్ డిస్కస్ చేద్దాం. ఇది చేయాలంటే మనకి ఇది ట్రయాంగిల్ ఇది మారుతుంది. ఓకేనా, ఇక్కడ వాల్యూస్ మారుతాయి. చూడండి, ఇక్కడ వాల్యూస్ ఎందుకు మారుతున్నాయి అంటే 45 డిగ్రీ అంటే 2 డిగ్రీలు 45 అయితే 90 డిగ్రీ అయిపోయింది. కాబట్టి ఇది పర్పెండిక్యులర్ 90. ఎందుకంటే ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంటి, ఈ 3 కలిపితే మనకి 180 డిగ్రీ వచ్చి తీరాలి. 180 కన్నా తక్కువ ఉండకూడదు, 180 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకేనా, సారీ. అప్పుడు ఈ 2 యాంగిల్స్ సేమ్ కాబట్టి వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏంటి, ఈ యాంగిల్స్ సేమ్ అయినప్పుడు వీటి ఆపోజిట్ సైడ్స్ కూడా సేమ్ అవుతాయి. సో ఇది కూడా ఈ సైడ్ ఏ అయితే ఈ సైడ్ ఏ అవుతుంది. ఓకే, ఇప్పుడు పైథాగోరస్ థియోరమ్ ప్రకారం ఏంటి, మనకి ఈ హైపోటెనస్ స్క్వేర్ ఇది ఎలా తీస్తాం, ఇది ఎక్స్ అనుకుంటే ఇది x² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ a², దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ చేయాలి. ఓకే, x² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ a² అంటే 2a² అయిపోతుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు √2a². ఈ స్క్వేర్తో ఇది క్యాన్సిల్ అయిపోయి a బయటకు వచ్చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు a√2 ఉంటుంది. ఇది ఇంకా ఈజీ టిప్ ఏంటంటే మీకు 30 డిగ్రీ 60 డిగ్రీలో రూట్లో 3 వస్తుంది, ఈ 45 డిగ్రీలో మీకు రూట్లో 2 వస్తుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వక్కల. రూట్లో 2 వచ్చింది అంటే అది 45 డిగ్రీ, రూట్లో 3 వచ్చింది అంటే అది 60 డిగ్రీ. ఇది ఈ ఫిగర్. ఓకేనా,
ఇప్పుడు 45 డిగ్రీలు మనకి చాలా ఈజీ. సైన్ 45 అండ్ కాస్ 45 వీటి వాల్యూస్ సేమ్ ఉంటాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఎందుకంటే ఈ రెండు సైడ్స్ సేమ్ కదా. సైన్ 45 అంటే ఏంటి? సైడ్ ఆపోజిట్ అంటే ఇది, సైడ్ ఆపోజిట్ అంటే ఇది అపాన్ హైపోటెన్యూస్. ఓకే, సో a/a√2, ఈ ఏ క్యాన్సిల్ అయిపోతే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√2. అలాగే కాస్ 45 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు బేస్, ఇది కూడా ఏ ఉంది, a/a√2 అంటే వాల్యూ సేమ్ వస్తుంది మనకి. ఓకే, సో సైన్ 45 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు కాస్ 45 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1/√2. అలాగే tan 45 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు cot 45 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే this upon this, a upon a that is equal to 1, or this upon this, రెండు ఫార్ములాల్లోనూ అదే, ఈ రెండు ఫార్ములాల్లోనూ అదే. ఓకేనా, అలా కూడా చూడొచ్చు. లేదంటే ఈ సైన్ 45 అపాన్ కాస్ 45 1/√2 డివైడెడ్ బై 1/√2. ఈ √2 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది, రెండింట్లో 1 వస్తుంది. ఓకే, ఇది. అలాగే కాసెక్ 45 డిగ్రీ, ఇది సైన్ 45 డిగ్రీ 1/√2. కాబట్టి కాసెక్ 45 డిగ్రీ అవుతుంది √2/1 అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు √2. డినామినేటర్లో 1 ఉంటే మనం మెన్షన్ చేయక్కల్లా. అందుకంటే కాసెక్ 45 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు √2, అలాగే సెక్ 45 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు √2. ఓకేనా. ఇప్పుడు 0 డిగ్రీ అండ్ 90 డిగ్రీ కూడా నేను ఒక వీడియో వేసాను. మళ్ళీ మీకు కావాలంటే ప్లీజ్ నాకు కామెంట్ ద్వారా చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని మీరు 2-3 సార్లు తిప్పి చూసుకుని, ఈ డయాగ్రామ్స్ కూడా మీ అంతటి మీరు ఇంకోసారి కేర్ఫుల్గా వేసుకుని ఇది చేస్తే మీకు ఎగ్జామ్లో ఎప్పుడు ఈ క్వశ్చన్లో మీరు ½ మార్క్ కూడా లూజ్ అవ్వక్కర్ లేకుండా కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోతాయి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ దీన్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వరకు తప్పకుండా దీన్ని షేర్ చేయండి, ఎవరెవరికి అవసరమో వాళ్ళ దాకా. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.